ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత రాత్రి మున్సిపల్ సిబ్బంది చేపట్టిన నిరసన శిబిరానికి మున్సిపల్ అధికారులు చేరుకొని డ్యూటీలో పాల్గొనాలని కోరారు. అంతేకాకుండా చెత్తను తరలించే వాహనాలను తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలని, తాము గత 2 రోజులుగా నిరసనకు దిగితే సమస్యల గురించి అడగాల్సింది పోయి డ్యూటీలో జాయిన్ కావాలని అనడం ఏంటని వారు ప్రశ్నించారు. ఇంతలో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాల వారికి సర్ది చెప్పారు. 6వ రోజుకి చేరింది. ఈ సమ్మెను విచ్ఛేదం చేయడానికి అధికార పార్టీ మున్సిపల్ అధికారులు ఈరోజు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పోటీ కార్మికులను తీసుకొచ్చి మా కార్మికుల పొట్టగొట్టాలని చూస్తే ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు సమస్యను పరిష్కరించకుండా మా మున్సిపల్ కార్మికులు ఎండనక వాననక కొన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. కరోనా టైంలో ఈ మున్సిపల్ వర్కర్సే లేకపోతే కొండపల్లె కాదు రాష్ట్రమే శ్మశానం అయ్యే పరిస్థితి ఉండేది. ఈరోజు వాళ్ళ కన్న తల్లిదండ్రులు చనిపోతేనే పిల్లలు దగ్గరకు రాని సమయంలో మా మున్సిపల్ వర్కర్స్ వాళ్ళని కరోనాతో చనిపోయిన వాళ్ళని ఎలాంటి సేఫ్టీ పరికరాలు ఉన్నా లేకపోయినా వెళ్ళి వాళ్ళ దాన సంస్కారాలు చేసిన చరిత్ర, అలాంటి మానవత్వం మా మున్సిపల్ కార్మికులకు ఉంది. ఇలాంటి మున్సిపల్ కార్మికుల పట్ల క్రూరంగా మూర్ఖత్వంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పోటీ కార్మికుల్ని ఈరోజు పంపడం అంటే ఈరోజు చాలా చాలా దుర్మార్గం. ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ వర్కర్స్ యూనియన్స్ తో చర్చలు జరపాలి. ఈరోజు జీతాల పెంపుదల కోసం, హెల్త్ అలవెన్స్ కోసం చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో రోడ్లు కూడా బ్లాక్ చేస్తాం. మీ ప్రభుత్వాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.